ఈరోజు మనం ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అది కొంచెం విచిత్రంగా, బహుశా అసౌకర్యంగా కూడా అనిపించొచ్చు. అదేంటంటే, వదిలేసిన తర్వాత వచ్చే నిశ్శబ్దం. నిశ్శబ్దం. మనం ఒక ఉద్యోగాన్ని, ఒక బంధాన్ని ఏదైనా వదిలేసినప్పుడు ఆ తర్వాత వచ్చే ఖాళీ అది చాలా బరువుగా ఉంటుంది కదా. అవును, చాలా బరువుగా ఉంటుంది. ఎందుకంటే, మనం వెంటనే దాని స్థానంలో ఏదో ఒకటి రావాలని ఆశిస్తాం. ఒక కొత్త దారి, ఒక సమాధానం, ఏదో ఒకటి. కాని అలా జరగకపోతే, ఆ ఖాళీని ఒక పెద్ద నిశ్శబ్దం ఆవరిస్తే. సరిగ్గా మన జీవితమంతా శబ్దాలతో నిండి ఉంటుంది. బయట ట్రాఫిక్ శబ్దం, లోపల మన ఆలోచనల గందరగోళం, ఆ సందడి ఎంత ఒక్కసారిగా ఆగిపోతే ఆ నిశ్శబ్దం చాలా కొత్తగా అనిపిస్తుంది. కొందరికి భయంగా కూడా ఉంటుంది. నిజమే. ఈ అనుభవాన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోడానికి ది విజ్డమ్ ఆఫ్ ది వెయిటింగ్ సైలెన్స్ అనే రచనలోని అన్విక కథ చాలా ఉపయోగపడుతుంది. ఆమె తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని వదిలేస్తుంది. ఆ తర్వాత ఆమె ఒక స్పష్టతను ఆశిస్తుంది. కాని ఆమెకు దొరికింది కేవలం నిశ్శబ్దం. అవును, ఆమెను ముందుకు నడిపించే ఏ తొందరా లేదు. ఒకప్పుడు ఏదో ఉన్నచోట ఇప్పుడు కేవలం ఒక నిశ్శబ్దమైన ప్రదేశం. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఆమె ఆశించిన దానికి, వాస్తవానికి మధ్య ఉన్న తేడా. మొదట్లో అందికకు ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా అనిపించుంటుంది. మనలో చాలామందికిలాగే కదా. అవును, మనం ఖాళీ సమయాన్ని కూడా ఏదో ఒకదానితో నింపడానికి ప్రయత్నిస్తాం. ఫోన్ చూడటం, టీవీ పెట్టటం. ఖాళీగా ఉండటమంటే సమయాన్ని వృధా చేస్తున్నామనే ఒక రకమైన అపరాధ భావన కలుగుతుంది. అన్విక కూడా అలాగే ఫీల్ అయిందా? ఖచ్చితంగా. మూలం ప్రకారం మొదట్లో ఆ నిశ్శబ్దం ఆమెకొక శూన్యంలా, ఒక లోటులా అనిపించింది. కాని క్రమంగా ఆమె ఆ నిశ్శబ్దాన్ని నింపడానికి తొందరపడలేదు. దానితో ఉండటం నేర్చుకుంది. ఆహా. అప్పుడే ఆమె అవగాహనలో ఒక కీలకమైన మార్పొచ్చింది. ఆ నిశ్శబ్దం యాదృచ్ఛికంగా ఏర్పడిన ఖాళీలా కాకుండా హ్మ్. అది ఉద్దేశపూర్వకంగా అనిపించటం ప్రారంభించింది. ఉద్దేశపూర్వకంగా ఈ పదం చాలా శక్తివంతమైనది. అంటే దాని వెనక ఏదో ఒక ప్రయోజనం దాగి ఉందని ఆమె గ్రహించడం మొదలుపెట్టింది. అవును, ముందుకు వెళ్లడానికి భయపడుతున్నామని ఒక హెచ్చరిక కూడా కావచ్చు కదా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మీరు చెప్పింది నిజమే. ప్రతి నిశ్శబ్దం సృజనాత్మకమైనది కాదు. కొన్నిసార్లు అది తప్పించుకోవడానికి ఒక మార్గం కావచ్చు. మరి ఆ తేడాను ఎలా గుర్తించాలి? భయంతో కూడిన నిశ్శబ్దం ఆందోళనగా, అశాంతిగా ఉంటుంది. అది మన శక్తిని హరిస్తోంది. కాని అన్విక అనుభవించిన నిశ్శబ్దం వేరు. అది ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంది. అది బలాన్ని కూడగట్టుకునేలా చేస్తోంది. అంటే నిశ్శబ్దం యొక్క నాణ్యతను గమనించాలంటారా? అది మనకు శక్తిని ఇస్తోందా లేక మన శక్తిని తీసేస్తోందా అని. ఆసక్తికరంగా ఉంది. సరే, అన్విక ఈ ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని అంగీకరించిన తర్వాత ఆమె ఏమి నేర్చుకుంది? ఇక్కడే మనకు కొన్ని లోతైన పాఠాలు కనిపిస్తాయి. మొదటిది, ఆమె నిశ్శబ్దాన్ని ఒక ఫుల్ స్టాప్లా కాకుండా ఒక కామాలా చూడటం ప్రారంభించింది. అంటే కథ ఇంకా ముగిసిపోలేదని, ఇది కేవలం తర్వాతి అధ్యాయానికి ముందు ఒక చిన్న విరామమని. సరిగ్గా. నిశ్శబ్దం ఒక దశ, అంతం కాదు. ఈ ఒక్క ఆలోచన మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఏమీ జరగడం లేదు అనే నిరాశ నుండి ఏదో జరగబోతోంది అనే నిరీక్షణకు. ఇది క్రియాశీలకమైన నిరీక్షణ. అవును, సైకాలజీలో దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. మనం ఒక సమస్య గురించి బాగా ఆలోచించి దాన్ని కాసేపు పక్కన పెట్టినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దానిపై పని చేస్తూనే ఉంటుంది. కరెక్ట్, ఆ నిశ్శబ్ద సమయంలోనే యురేకా లాంటి క్షణాలు పుడతాయి. ఆర్కిమెడిస్కు కూడా స్నానాల తొట్టిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడే కదా ఆ విషయం తెలిసింది. అంటే మనం సమస్యను పట్టుకుని వేలాడుతున్నంతసేపు కాదు, దాన్ని కాస్త వదిలేసి ఆ నిశ్శబ్దానికి అవకాశమిచ్చినప్పుడే కొత్త ఆలోచనలు పుడతాయి. ఇది మొదటి పాఠం. మరి రెండవ పాఠం, స్పష్టత ఎల్లప్పుడూ వెంటనే వాదు. మనం తక్షణ ఫలితాల ప్రపంచంలో ఉన్నాం. అవును కదా. ఒక ప్రశ్న అడిగితే వెంటనే గూగుల్లో సమాధానం కావాలి. ఆకలేస్తే ఇన్స్టెంట్గా ఫుడ్ డెలివరీ. కాని మన జీవితంలోని లోతైన ప్రశ్నలకు, మన జీవిత దిశకు సంబంధించిన విషయాలకు స్పష్టత అలా తక్షణమే రాదు. నిజమే. అది ఒక పువ్వు వికసించినట్లు నెమ్మదిగా దానికదే రావాలి. మనం దాన్ని బలవంతంగా లాగలేం. బహుశా ఈ నిశ్శబ్దం ఆ స్పష్టత అనే పువ్వు మొలకెట్టడానికి అవసరమైన సారవంతమైన నేలగాంటిదేమో. అద్భుతమైన పోలిక.
మనం తొందరపడి ఆ నేలను రోజూ తవ్విచూస్తే ఆ విత్తనాన్ని మనమే చంపేస్తాం. అవును. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైన పాఠం. నిశ్చలత తరచుగా కదలికకు ముందు మనల్ని సిద్ధం చేస్తుంది. ఒక పెద్ద మార్పుకు ముందు, ఒక పెద్ద కదలికకు ముందు, ఒక నిశ్శబ్దమైన సన్నాహక దశ. అవును. ఇది క్రీడల్లో కూడా చూస్తాం. ఒక స్ప్రింటర్ పరిగెత్తే ముందు ఆ స్టార్టింగ్ బ్లాక్లో కొన్ని క్షణాలు పూర్తిగా నిశ్చలంగా ఉంటాడు. అవును. ఒక విలుకాడు బాణం వదిలే ముందు తన శ్వాసను బిగబట్టి పూర్తి నిశ్చలతలోకి వెళతాడు. ఆ నిశ్చలతలోనే శక్తి అంతా కేంద్రీకృతమవుతుంది. కరెక్ట్. ఈ భావనను జపనీస్ సంస్కృతిలో మా అనే ఒక అద్భుతమైన పదంతో వివరిస్తారు. మా అవును, మా అంటే కేవలం ఖాళీ స్థలం కాదు, అది ఉద్దేశపూర్వకమైన అర్థవంతమైన విరామం. సంగీతంలో రెండు స్వరాల మధ్య ఉండే నిశ్శబ్దం, ఆ చిత్రకళలో రెండు వస్తువుల మధ్య ఉండే ఖాళీ. సరిగ్గా. ఆ విరామాలే వాటికి అందాన్ని, లోతుని ఇస్తాయి. మన జీవితంలో ఈ నిశ్శబ్ద దశ కూడా అలాంటిదే. అది మన తదుపరి కదలికకు రూపాన్ని, శక్తిని ఇస్తుంది. ఈ మా అనే భావన చాలా బాగుంది. అంటే జీవితమంటే కేవలం సంఘటనల సమాహారం కాదు. ఆ సంఘటనల మధ్య ఉండే నిశ్శబ్దాలు కూడా అంతే ముఖ్యమైనవి. అంతే. అన్విక కథనం ముగింపులో సరిగ్గా ఇదే విషయం కనిపిస్తుంది. ఆమె నిశ్శబ్దంతో ఉన్నప్పుడు అన్విక దానిలో ఏదో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్నట్లు గ్రహించడం ప్రారంభించింది అని ఉంది. అవును, ఆ వాక్యం చాలా అందంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఆమెకు హఠాత్తుగా ఒక పెద్ద ప్రత్యక్షత కలగలేదు. ఒక మెరుపులాంటి ఆలోచన రాలేదు. ఏదో ఒకటి నిశ్శబ్దంగా రూపుదిద్దుకోవడం మొదలైంది. అవును, అది ఒక కొత్త ఆలోచన కావచ్చు, ఒక కొత్త దృక్పథం కావచ్చు, లేదా భవిష్యత్తు ప్రణాళిక యొక్క మొదటి రేఖ కావచ్చు. అదింకా పూర్తిగా ఏర్పడలేదు, అందుకే అది నిశ్శబ్దంగా ఉంది. అంటే మనం సమాధానం కోసం వెతకాల్సిన పనిలేదు, అది మనలో దానంతట అదే రూపుదిద్దుకునే వరకు వేచి ఉండాలి అంటారు. అదే. ఇది వినడానికి చాలా ప్రశాంతంగా ఉంది, కాని నిజం చెప్పాలంటే ఆచరణలో చాలా కష్టం కదా. ఏమీ చెయ్యకుండా ఫలితం కోసం వేచి ఉండటమంటే. నిస్సందేహంగా కష్టం. ఎందుకంటే మనకు ప్రక్రియ కంటే ఫలితంపై ఎక్కువ నమ్మకం. నిజమే. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమీ చెయ్యకుండా ఉండటం కాదు, అనవసరమైన పనులు చెయ్యకుండా ఉండటం, ఆ నిశ్శబ్దాన్ని గౌరవించటం, దాన్ని దేనితోనో నింపడానికి ప్రయత్నించకుండా. అది తన పనిని తాను చేసుకోనివ్వడం. అవును, ఇది నమ్మకంతో కూడిన చర్య, ఆ ప్రక్రియపై నమ్మకం. ఒకటి మొత్తం మీద చూస్తే అన్విక ప్రయాణం మనకు నిశ్శబ్దం యొక్క శక్తిని చూపిస్తుంది. మొదట ఒక భయపెట్టే శూన్యంలా అనిపించినది చివరికి సృష్టికి, సిద్ధపాటుకు ఒక వేదికగా మారింది. ఆమె ఆ నిశ్శబ్దాన్ని శత్రువులా చూడలేదు, ఒక మిత్రుడిలా చూసింది. దాంతో కూర్చుని అది ఏమి చెప్పాలనుకుంటుందో వినడానికి ప్రయత్నించింది. కొన్నిసార్లు మనం చేయగలిగిన ఉత్తమమైన పని ఏమీ చెయ్యకుండా మౌనంగా వినడమే. అవును. ఈ మొత్తం చర్చ మనకొక లోతైన ఆలోచనను మిగిల్చి వెళుతోంది. మనమీ చర్చను ముగించే ముందు ఒక ప్రశ్న. బహుశా మన జీవితంలో అతి పెద్ద ఆవిష్కరణలు మనం చాలా బిజీగా ఉన్నప్పుడు, అటూ ఇటూ పరిగెడుతున్నప్పుడు రావేమో. ఏమీ చెయ్యకుండా మనతో మనం నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు జరుగుతాయేమో. అసలు మనం ఆ నిశ్శబ్దానికి భయపడుతున్నామా, లేక ఆ నిశ్శబ్దం మనకు ఏమి వెల్లడిస్తుందో అని భయపడుతున్నామా?